హలో వ్యూవర్స్, మీ అందరి కోసం ఒక గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక డ్రింక్ తీసుకొచ్చేసాను. చూసేయండి ఇంగ్రీడియంట్స్: ఒక బీట్రూట్, 2 క్యారెట్స్ అండ్ ఒక లెమన్, కొంచెం జింజర్ అండ్ కుకుంబర్. ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ వన్, క్యారెట్. అసలు క్యారెట్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? క్యారెట్లో బీటా క్యారోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, హైడ్రేషన్కి యూస్ చేస్తాం అండ్ వైటమిన్ సి యూస్ చేస్తాం. క్యారెట్ మన ఐస్కి కూడా చాలా మంచిది. ప్రతి దాంట్లో మనం క్యారెట్ యూస్ చేస్తాం. క్యారెట్ అనేది మన స్కిన్ని బాగా బ్రైటన్ చేస్తుంది. ప్రతి స్రబ్స్లో కానీ ఫేస్ క్రీమ్స్లో కానీ క్యారెట్ని మనం యూస్ చేస్తాం. ఇలా తీసుకున్న క్యారెట్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ క్యారెట్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు ఇంగ్రీడియంట్ని మనం యూస్ చేయాల్సిందే కదా. చూడండి, అలా మనం తీసుకున్న క్యారెట్ని మన ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అంటే బికాస్ మీరు తాగే డ్రింక్ దాన్ని బట్టి మరి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? కుకుంబర్, కీరా అండి. అందరికీ తెలిసిందే, ఇది మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కీరా మనం ఏం చేస్తామంటే మన స్కిన్ని బాగా గ్లోయింగ్గా కనిపించడానికి యూస్ చేస్తుంది. కీరా అనేది సూతనింగ్ ఎఫెక్ట్కి, హైడ్రేషన్కి అండ్ మనల్ని అది రెడ్యూసెస్ పఫీనెస్ అనమాట. పఫీనెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మన డ్రింక్లో కీరా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం ఇలా తీసుకున్న కీరాని పైన పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా స్లైసెస్ చేసుకోండి. ఇలా స్లైసెస్ చేసుకున్న తర్వాత ఇది ఒక బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్లో మనం హాఫ్ తీసుకోవాలి. బికాస్ ఈ బీట్రూట్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి చిన్న బీట్రూట్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ అనేది మన ఫేస్ని చాలా అంటే చాలా గ్లోయింగ్గా చేస్తుంది. అండ్ అగైన్ బీట్రూట్ ఏంటంటే మనం కొంచెం ఎందుకు తీసుకోమన్నాం, ఎందుకంటే ఇది మన బ్లడ్ని థికెన్ చేస్తుంది. సో బీట్రూట్ని మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అదేంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అసలు మనకు కావాల్సింది ఆ ప్రాపర్టీ అండ్ డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ అసలు ఈ డ్రింకే దానికి కాబట్టి. నెక్స్ట్, ఒక జింజర్ని తీసుకొని గ్రేట్ చేసుకోండి. జింజర్లో అసలు ఎన్ని యూజెస్ ఉన్నాయి. అసలు ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్, ఇంప్రూవ్డ్ సర్క్యులేషన్, స్కిన్ బ్రైటనింగ్. అండ్ నెక్స్ట్ వన్, లెమన్ వైటమిన్ సి ఉంటుంది. మన ఫేస్ని గ్లోయింగ్ చేయాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాల్సింది. చూసారా, ఇంగ్రీడియంట్స్ ఇంత కలర్ఫుల్గా ఉందంటే ఆ డ్రింక్ ప్రిపేర్ చేసి ఆ డ్రింక్ తాగి మనం ఒక 2 వీక్స్ కనుక ఫాలో అయితే, వీక్లీ థ్రైస్ తీసుకోండి ఆర్ ట్వైస్ తీసుకోండి. ఇలా మీరు ఒక 2 వీక్స్ తీసుకుంటే మీ ఫేస్లో గ్లో అనేది ఇంత బాగా కనిపిస్తుంది. చూసారా, కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక గ్లాస్ కంటైనర్లో మాత్రమే తీసుకోండి. బికాస్ నాన్ మెటాలిక్ లైక్ గ్లాసెస్, సిరామిక్, బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్స్ మాత్రమే యూస్ చేయండి. బికాస్ మనకి బీట్రూట్లో, లెమన్లో, జింజర్లో ఎస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ అనేవి ఫస్ట్ ఆ మెటల్తో కనుక రియాక్ట్ అయితే అసలు మనకి ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసేదే బెనిఫిట్స్ కోసం అసలు అవి యూస్ చేయకండి. ఓన్లీ గ్లాస్ కంటైనర్ యూస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఉన్నవేంటి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మనకి మంచిగా ఇదే టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం గ్లాసే యూస్ చేయండి. మై బెస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఓన్లీ గ్లాస్ కంటైనర్. అలా తీసుకున్న గ్లాస్ కంటైనర్లో మనం చాప్ చేసిన క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్ అండ్ నెక్స్ట్ కుకుంబర్ పీసెస్ ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ మనం తీసుకున్న ప్రాపర్టీ క్వాంటిటీ తగ్గట్టు అన్నీ తీసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఈ కలర్ఫుల్ డ్రింక్ అనేది మీరు చూస్తున్నారు కదా. ఈ డ్రింక్ అనేది కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు ఒక 2 డేస్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. బికాస్ మనకి స్కిన్కి పైన మనం ఎన్ని చేసినా కానీ మనం లోపల తీసుకుని ఇంటేక్ వల్ల ద్వారా మాత్రమే మనకి ఎఫెక్ట్స్, రిజల్ట్స్ అనేవి ఫేస్ మీద బాగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, ఇలా తీసుకున్న తర్వాత చాప్ చేసిన జింజర్ని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సింది హనీ అండి. అసలు హనీ ఎందుకు? హనీ అనేది అసలు మన స్కిన్కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే ప్యూర్ హనీ యూజ్ చేసుకోండి. మీరు ప్యూర్ హనీ దొరికితే మాత్రం అసలు వదలకండి. నేనైతే ప్యూర్ హనీ ఇక్కడ దొరకలేదు కాబట్టి నార్మల్గా స్టోర్స్లో దొరికిన హనీ తీసుకున్నాను. అది యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఎంత మంచి ఇంగ్రీడియంట్ అంటే డైలీ మనల్ని 5 లీటర్స్ తాగమంటారు. ఎందుకు? మనం హైడ్రేటెడ్గా ఉండాలంటే వాటర్ తాగాల్సింది. మరి అలాంటిది ఇలాంటి డిటాక్సిఫైడ్ డ్రింక్లో వాటర్ కావాలి కదా. తగినంత వాటర్ బాటిల్ కంటైనర్ ప్రకారం తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా డ్రింక్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంత కలర్ఫుల్గా ఉన్న డ్రింక్ మనం తీసుకుంటే మనం ఒక 2-3 డేస్లోనే కలర్ఫుల్గానే అలా చేంజ్ అయిపోతాం. చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. మీరందరూ ట్రై చేసి కమెంట్ సెషన్లో